ఈ మొత్తం 9 రాత్రులు చేస్తాం. ఇప్పుడు రాత్రులు అంటే రాత్రి పగలు కలిపి 9 రోజులు చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఆశ్వీజ మాసం వస్తే వాళ్ళ అమ్మగారు వస్తుంది, పార్వతీదేవి. మా అబ్బాయికి 9 రోజులు చేశారు, కష్టపడి కన్నాను, మరి నా సంగతి ఏమిటంటుంది. నీకు 10 రోజులు చేస్తామమ్మా అంటాం దసరా. తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తాడు, ఆవిడకి చేశారు 10 రోజులు, వాడికి చేశారు 9 రోజులు. కుటుంబాన్ని పోషిస్తున్నది నేను, బెత్సమెత్తి మరీ పోషిస్తున్నాను ఈ గ్యాంగ్ అంతటిని, మరి నా సంగతి ఏమిటంటాడు. కోప్పడికయ్యా బాబు, నీకు నెలంతా చేస్తాం. కార్తీక మాసం వెంటనే వస్తుందండి, అంతా శివుడే. తర్వాత వీళ్ళ మేనమామ వస్తాడు, శ్రీ మహావిష్ణువు. రాజకీయాల్లో కుటుంబాలు ఉన్నట్టే మాకు కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతసేపు శివుడేనా, నేను లేనా ఇక్కడ. అందుకని మా విష్ణువు నేను వైకుంఠంలో ఉంటాను. నా సంగతి ఏమిటంటే తర్వాత మార్గశిర మాసం నెలలాళ్ళు విష్ణు ప్రీతికరంగా చేస్తావమ్మా, అది హిందూ ధర్మం. ఖచ్చితంగా 4 నెలలు వరుసగా వస్తాయి. ఈ 4 వరుసగా వస్తున్నాయి. మీరు చూసుకోండి, భాద్రపద మాసంలో గణపతి, ఆశ్వీజ మాసంలో దసరా, కార్తీక మాసంలో శివుడు, మార్గశిర మాసంలో విష్ణువు. ఒక్కొక్క నెలలో ఒకే దేవుణ్ణి ఒక్కొక్క రూపంలో ఆరాధన చేయడం. హిందువులు ఎవరు కూడా 100 మంది దేవతల్ని పూజించరండి, అజ్ఞానంతో మాట్లాడద్దు. ఒకే దేవుణ్ణి 1000 రూపాలతో పూజించే ఏకైక జాతి హైందవ జాతి, ఏకైక మతం హిందూ మతం. ఇంతమంది రూపంలో పూజించడంలో ఉద్దేశం ఏమిటో తెలుసా? ఈ మాసమంతా గణపతిగా, తర్వాత అమ్మవారుగా, తర్వాత శివుడుగా, తర్వాత విష్ణువుగా, తర్వాత మళ్ళీ రామనవమి వస్తే రాముడుగా, రథసప్తమి వస్తే సూర్యుడుగా, పున్నమి నాడు చంద్రుడుగా, ఇన్ని రకాల రూపాల్లో దైవారాధన చేసిన వ్యక్తికి ఖచ్చితంగా ఏ విషయం తెలుస్తుంది అంటే అన్ని రూపాలు దేవుడైనప్పుడు ఈ రూపం మాత్రం దేవుడు కాదా అని తెలుస్తుందమ్మా. ఖచ్చితంగా ఆరాధించేవాడు కూడా దేవుడే. భక్తుడే భగవంతుడు, భక్తుడే భగవంతుడు, తేడా ఏమీ లేదు ఇక్కడికి అని తెలుస్తుంది. అది అద్వైత భావన అంటారు. అది మన హిందూ ధర్మంలో ఉండే విశిష్టత. అంతే, అన్ని పండుగలు అందరం చేసుకోవాలి. కేవలం మేము గణపతి మతం, మాది విష్ణువు మతం, మాది శైవ మతం అనేటువంటి వాదాలక్కల్లా అన్ని రకాల పండుగలు అందరూ చేసుకోవాలి. అన్ని మతాల వారు పాల్గొనొచ్చు, వారి మతాల్లో మనం కూడా పాల్గొనొచ్చు. సామరస్యం చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే దేశాన్ని కాపాడటం కోసం మనం ఉన్నాం. ఇతర మతాల విద్యార్థులు కూడా ఉన్నారు. వారిని నేను ఆశీర్వదిస్తూ ఒక్క మాట చెబుతున్నా, మీ మతంలో పెద్దలు మీకు ఏ దైవ రూపాన్ని చెప్పారో వారినే మీరు ఆరాధించండి. వారి ద్వారానే మీకు సకల శుభాలు కలుగుతాయి, అనుమానమే లేదు. ఇక్కడ మత సామరస్యమే నా లక్ష్యం. ఖచ్చితంగా మతం మారవలసిన అవసరం ఏం లేదండి. ఎవరి మతంలో వారే ఉంటూ హాయిగా ఆరాధన చేసుకోవచ్చు. ఆరాధన ఎలా ఉండాలంటే వినాయకుడిలాగే ఉండాలి. ఒక పట్టుదల, ఒక శ్రద్ధ, ఒక భక్తి ఉండాలి ఖచ్చితంగా.